లోనికి వస్తుంది. అందుకే మన బిడ్డలను యేసు దగ్గరకు తీసుకుని మూడవది యేసయ్య బిడ్డల మీద చేతులు ఉంచారు. నాలుగవది ఆసక్తి. ఈ 4 చేయడం ద్వారా యేసయ్య అయ్యగారు మన దరేబాబు డైరెక్టర్ గారు దేవరాజయ్య గారు మాట చెప్పారు. బిడ్డలకి చెప్పినట్టు ఆరోగ్యం కాదు, మనం తల్లిదండ్రులకి చెప్పుకోవాలని. అదే మాట నేను కూడా ఏకీపిస్తూ మనందరం కూడా ఆలోచన చేస్తే పెద్దవాళ్ళమే ఆలోచన చేసుకుంటాం. ఆరోగ్యాన్ని ఆయనే ప్రసంగం చేయబోతున్నాడు అంటే ఆయన కోసం మనం చెప్పక్కర్లేదు. కానీ మనం పేరెంట్స్ గా ఎలాగ బిడ్డలను పెంచాలని చూస్తే యేసయ్య ఒక మోడల్ చూపించేసారు అక్కడ. ఏంటంటే మనం మన బిడ్డలను ఎత్తుకోవాలి. ఇది ముఖ్యమైన యేసయ్య మోడల్ చూపించారు. వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో బిడ్డలను ఎత్తుకోవట్లేదు. ఎలా ఉందంటే బిడ్డలు ఉండడం సెకండ్ మంత్ లోనే గల్ఫ్ వెళ్ళిపోతున్నారు. చెప్పేది గల్ఫ్లే కాదు, కాంపిటేటివ్ వరల్డ్ కదా. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో బిడ్డలు ఇచ్చిన తర్వాత బిడ్డలను ఎత్తుకోకుండా కాపాడకుండా ఆ బిడ్డల కోసం వెళ్తున్నారు. వెళ్ళేది ఆ బిడ్డల కోసమే. ఎందుకంటే ఆ బిడ్డలు ఇల్లు కట్టాలని, ఆ బిడ్డలు కారు కొనాలని వెళ్తున్నారు. కానీ ఆ బిడ్డలు ఎత్తుకోవట్లేదు. యేసయ్య అందుకనే యేసు ప్రభు ఆశీర్వాదం వస్తే బాగుంటుందని వాళ్ళు తీసుకొస్తే యేసయ్య వాళ్ళకి నేను వెళ్ళకాదు మీకు చెప్తానంటే అన్నట్టు వాళ్ళని చూపించాడు. ఏంటంటే ఎత్తుకోవడానికి ఎంతవరకు ఎత్తుకోవడానికి వీలుంటుందో ప్రతి మమ్మీ డాడీ వాళ్ళ బిడ్డలు ఎత్తుకోవాలి. చాలా ఎత్తుకోవడం అంటే ఒకటి వాటి పైకి ఎత్తుకోవాలి కదండి. దాంట్లో నేను నేర్చుకున్న మరొక పాఠం ఏంటంటే మన బిడ్డల గురించి ఎప్పుడు కూడా ఎత్తుగా ఆలోచించాలి. అందులో చెప్తాను ఎలా తెలుసండి, బిడ్డ పుట్టగానే బిడ్డకు పెట్టే పేరు దగ్గర నుంచి, డ్రెస్ దగ్గర నుంచి, వాళ్ళకి చేసే కార్యక్రమాల దగ్గర నుంచి, వాళ్ళకి చదివించే చదువు దగ్గర నుంచి థింక్ హై. నేను యాక్చువల్లీ మరొక నిమిషాలు బాబు పేరు గురించి చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా అంటే ఇప్పుడు పాస్టర్ గారు ఎలా పెట్టారో నాకు తెలియదు, కానీ ఆ పేరు అద్భుతమైన పేరు అండి. అసలు మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటాము. పాస్టర్ గారు కంగ్రాచులేట్ ఆరోన్ ఫిన్ అని పెట్టారు. ప్రధాన యాజకుని పేరు పెట్టారు. ఒక అద్భుతమైన మిషనరీ పేరు పెట్టారు. అలాగే బిడ్డల గురించి ఎప్పుడు థింక్ హై అంటే ఉన్నతంగానే ఆలోచించాలి. పేరు పెట్టినప్పుడు ఉన్నతంగా ఆలోచించాలి. వాళ్ళు డ్రెస్ కొన్నప్పుడు ఉన్నతంగా ఆలోచించాలి. ఇప్పుడు ఈ బర్త్డే చాలా గ్రాండ్ గా కదా, చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. నేను చెప్పేది ప్రతిదీ కూడా బిడ్డల గురించి థింక్ హై, లోగా ఎప్పుడు ఆలోచించండి. ఎందుకంటే వారు దేవుని చేత మనకి ఇవ్వబడిన దేవుని బహుమానాన్ని. సో థింక్ హై అబౌట్, చిన్నగా అల్పంగా అధమముగా ఆలోచించుకోండి. థింక్ హై, ఉన్నతంగా ఆలోచించాలి. రెండవది హత్తుకోవాలి. హత్తుకోవడం అంటే ఒక వ్యక్తిని హత్తుకున్నప్పుడు ఆ వ్యక్తిని అంటారు నీవు నా కౌగిలిలో భద్రంగా ఉన్నావు. పిల్లలకు తల్లిదండ్రులు సెక్యూరిటీ ఇవ్వాలి. ఇది చాలా తల్లిదండ్రుల యొక్క స్పర్శ బిడ్డలకు చాలా ధైర్యం ఇస్తుంది. మనం పెద్దవాళ్ళు అయ్యాము కదా, ఎంత పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మన తల్లి మన తండ్రి, ముఖ్యంగా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు, మీ బిడ్డ వివాహం అయిపోయి ఉండొచ్చు, మీ బిడ్డకు బిడ్డలు పుట్టిండొచ్చు, అయినా సరే మీరు మాత్రం మీ కొడుకుని దగ్గర తీసుకుని, మీ కూతురు దగ్గర తీసుకుని ఒక 5-10 నిమిషాలు తలనెవరండి, చేసుకోండి, దగ్గర తీసుకోండి. అసలు మీ కుమారుడు మీ కుమార్తె ఎంత సంతోషపడి ధైర్యం వచ్చేది. చాలా పెద్ద మెడిసిన్ అండి తల్లిదండ్రుల చేతి స్పర్శ. ఈ పెద్దవాళ్ళతో 40 సంవత్సరాలు పెద్దవాళ్ళతో చెప్తున్నాను, మీ కొడుకు ఎంత పెద్దోడైనా సరే, మీ కూతురు ఎంత పెద్దోడైనా సరే దగ్గర తీసుకోండి, అర్థం చేసుకోండి, తలనివ్వండి. ఆ గొప్ప ఈరోజు ఉదయకాలం మీకు రావడానికి ఆయనకు 65 ఉన్నాయి, 65 కూడా వచ్చేస్తాయి. ఏదో ఒక విషయంలో నా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఏం చేయలేదు కదా, అమ్మ లేదు నాన్న లేదు అంటున్నాడు ఆయన. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఆయన బాధ వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చారు? అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఆయన తాతయ్య అండి, ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్. ఆయన ముగ్గురు మనవలు కలిగినటువంటి ఒక వ్యక్తి నాతో చెప్తున్నాడు తన బాధ తెలుసు.
అమ్మ లేదు, నాన్న లేదు, మీరు ఏం చేయమంటారు అని తెలుసుకున్నాడు. అంటే తల్లి తండ్రి అనే ఆ పోస్టును చూశారు, ఆ భాగ్యం అది గొప్పదండి. అందుకే యేసయ్య వారికి ఏం చెప్పాడో తెలుసా? వారు చూపించాడు, హక్ చేసుకున్నాడు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతవరకు వీలైతే అంతవరకు దగ్గరకు తీసుకోండి, హక్ చేసుకోండి, వారి తలనివ్వరండి, వారితో మాట్లాడండి. యేసు ప్రభు అలాగే చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన బిడ్డల కోసం కష్టపడడం, సంపాదించడం మాత్రమే కాదు, దానందరికంటే ముఖ్యమైనది వారిని మన తల్లి చేతి స్పర్శ మాత్రమే ఆ బిడ్డలో ఉన్న ఏడుపు నాకు చేస్తుంది. చిన్నప్పుడు ఏమంటారు? యాక్చువల్గా చెప్పాలంటే అమ్మమ్మలకి నానమ్మలకి తెలిసినంత మమ్మీలకి ఏమో తెలివి ఎత్తుకోవడం రాదు. అమ్మమ్మకు బాగా తెలుసు, నానమ్మకు బాగా తెలుసు. ఎత్తుకోవడం రాకపోయినా వాళ్ళమ్మ చేతి స్పర్శ పడగానే ఆ బిడ్డ ఏడుపు ఆఫ్ చేస్తారు. అంటే ద వెరీ టచ్ ఆఫ్ ద మదర్ ఆ బిడ్డకు చాలా సెక్యూరిటీ ఇస్తుంది. ఆ బిడ్డ చాలా సెక్యూరిటీ ఇస్తుంది. నాన్న మాట ఏదో అలా కట్టేసినట్టే. డాడీ చెప్పింది, అమ్మ చెప్పింది. వారి ఇటీవల ఒక అమ్మాయి నాతో చెప్తుంది, ఎన్ని చెప్పినా అమ్మని తిడతమే కానండి అయ్యారు. ఆమె తిట్టేటప్పుడు ఎంత బాధపడినా చివరికి వచ్చినప్పటికి మా అమ్మకి అంత బాగా ఇస్తానని అనుకున్నానండి. అమ్మ చెప్పిందే చేసేస్తానండి. అంటే ఫైనల్ కన్విక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మదర్ నుంచే వస్తుంది, డాడీ నుంచే వస్తుంది. వాళ్ళు చెప్పిందే చేస్తారు.